పతాకంపై కోటి ఎస్ దర్శకత్వంలో దిలీప్ కశ్మీరా నటీనటులుగా తెరకెక్కించిన చిత్రం లవ్ లైఫ్. రొమాన్స్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి గంటా నాగేశ్వరరావు, గంటా నిఖిల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస్ రాజు సంగీతంలో విడుదలైన ఈ చిత్రం యొక్క ఆడియో పలువురు చిత్ర ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. ప్రతి మనిషి నిద్రలేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. 70 to 80% ఊహల్లోనే బతుకుతుంటాడు. మరి లవ్ నా పేరు గంటా నాగేశ్వరరావు అండి. నేను ఫ్రమ్ కోదాడ. నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సరే, చదువుకోవటం అయితే ఏంటి, మ్యారేజ్ అయితే ఏంటి, దానివల్ల కొంత గ్యాప్ తీసుకున్నా కానీ ఫైనల్గా నాకు ఇష్టమైన ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. ఈ సినిమాతోని నేను సోలో ప్రొడ్యూసర్గా మారాను. ఇంతకుముందు మేము వయసుకు వచ్చామని చేసాం. గోపి గారు ఇక్కడ ఉన్నారు లక్కీ మీడియా మీద. చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్యాషన్ వల్ల సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక్క సినిమాలో నేను కో ప్రొడ్యూసర్గా చేసినప్పుడే చాలా వరకు నేను అర్థం చేసుకున్నాను వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఇండస్ట్రీ అని. ఈ సినిమా తీసే పద్ధతి ఇది కాదు అని నేను డిసైడ్ అయిపోయి సొంత డబ్బుతో తీయాలి. ఈ శాటిలైట్కి కానీ ఈ ఫైనాన్స్లకు కానీ పరిగెత్తకుండా సొంత డబ్బుతో తీయాలి. మనం ఏం తీయదలుచుకున్నాం మన దగ్గర ఉన్న డబ్బుల బడ్జెట్ని బట్టి తీయాలని నేను డిసైడ్ అనుకొని ఈ సినిమాని స్టార్ట్ చేశాను. కొత్త వాళ్ళకే అవకాశం ఇస్తూ వెళ్ళాను చాలా వరకు. ఇది ద ఫస్ట్ టైం శ్రీనివాస్ వర్మ గారు రాజకోటిలో ఉన్నటువంటి రాజుగారి దగ్గర చేశారు. కష్టపడి మేము ఒక ప్రయత్నం చేసాము ఈ టీంతోని. ప్రజలు అందరూ సహకరించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా చాలా బాగా చేశారండి. బేసికలీ ఆర్కెస్ట్రైజేషన్ చాలా కూల్గా ఉంది. అంటే పిచ్చి పిచ్చి గోల్ లేకుండా హి డిడ్ ఫెంటాస్టిక్ మిక్సింగ్. నాకు అన్ని సాంగ్స్ బాగా నచ్చాయి. లిరిక్స్ కరెక్ట్గా వినబడుతున్నాయి. సో ఈ కాలంలో లిరిక్స్ వినపడేటట్టుగా చాలా చక్కగా ఆర్కెస్ట్రైజేషన్, సింపుల్ అండ్ నైస్ ఆర్కెస్ట్రైజేషన్తో చేశాడు. హీరో అని ఆవిడ పిలిచినప్పుడు ఓ 2 సార్లు చూసుకున్నాను నేను. ఎందుకంటే ఈరోజు ఒక విషయం కొంచెం ఎమోషనల్గా చెప్పాలనుకున్నాను ఒక 2 సార్లు. ఎందుకంటే కృష్ణనగర్లో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఫిలిం నగర్లో, మా కృష్ణనగర్లో నా సోదరులు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళలోంచి ఒకరిని పికప్ చేసుకుని వీడి క్యారెక్టర్ ఏంటో, వీడి యాటిట్యూడ్ ఏంటో, అసలు ఫ్యూచర్లో ఎలా ఉంటాడో కూడా తెలియకుండా కేవలం వీడిని నమ్మి ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ సినిమా తీయాలంటే ఇవాళ చాలా కష్టం. ఆ తర్వాత ముందుగా ఈ సినిమా నువ్వు సెలెక్ట్ అయిపోయి హీరో కానీ మా ప్రొడ్యూసర్ అన్నప్పుడు నిజంగానే నన్ను అడిగాను ఒకసారి, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే నమ్మాలి అంతే. చాలా ఎక్కువ చెప్పారు వాళ్ళు, చాలా తక్కువ చేశాను నేను. ఆ తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ని చూసుకున్నాక అరేరే ఏంటి మా కెమెరామెన్ గారు ఇంత బాగా చూపించారు నన్ను, ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేదేమో, నన్ను ఇంకా బాగా ఎలివేట్ అయ్యాను అనుకున్నాను. థ్యాంక్ యూ సార్ సురేందర్ రెడ్డి గారు. ఈ సినిమా సాంగ్స్ జనరల్గా మనం సెట్లో ఉన్నప్పుడు వింటే బాగుందో బాగాలేదో ఆలోచించాం, సరే అలాగలాగ చేయాలి కదా డ్యాన్స్ అనుకుంటాం. ఈ సినిమా సాంగ్స్ వింటుంటుండే నేను ఎస్ అఫ్ కోర్స్ ఆయన చేసిన దానికి నేను డబల్ కనీసం చేయాలి, అప్పుడే ఆ సాంగ్స్కి ఆ ఉత్తీర్ణత వస్తుంది అనుకున్నాను నేను. ఈరోజు నిజంగానే ఆయన సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. చాలు శ్రీనివాసరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి సాంగ్స్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ముఖ్యంగా నా ఫ్రెండ్స్, వాళ్ళు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నారు, రే నువ్వు అవుతావు హీరో అని. ఎస్ అయ్యాను, బట్ ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళగలిగే ఇలాంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉంటే డెఫినెట్గా వెళ్ళగలుగుతాను నమ్మకం నాకుంది. కోటి ఈజ్ వెరీ గుడ్ టెక్నీషియన్. ఎప్పుడు జనరల్గా నా దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటారు స్క్రిప్ట్ విషయాలు. డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉందని చాలాసార్లు విష్ చేశాను. ఫస్ట్ పాయింట్, సినిమా ఫీల్డ్లో కావాల్సింది టాలెంట్ కన్నా క్యారెక్టర్.
క్యారెక్టర్ ఉన్న చాలామంది డైరెక్టర్స్ చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు. బికాస్ టెక్నిక్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, దానికి తగ్గట్లుగా మనం మార్చుకుంటూ వెళ్తుంటే సరిపోతుంది. సో ప్రొడ్యూసర్ కూడా చాలా సిన్సియర్గా, ఇందాక ఆయన చెప్పారు, చాలా గుడ్ ఎఫర్ట్స్ పెట్టి తీశారు ఈ సినిమా. Actually, my father has a lot of passion in movies, so we are all with him, and I wish the audio will be a great success. చేజారి పోతుందా నన్ను వీడినాలో ప్రేమ నా దారి శూన్యంగా మార్చివేస్తున్నదా. అందరికీ నమస్కారం అండి. సో ఈ సినిమాలో ముగ్గురు గురించి నేను మాట్లాడాలి కంపల్సరీ, అంటే థింగర్గా కాకుండా సిన్సియర్గా. ఒకటి ప్రొడ్యూసర్ గారు. సో ఆయన నమ్ముకుని ఇండస్ట్రీలో ఇలా కాదు ఇలా చేయాలి అని ప్లానెడ్గా వచ్చారు. ఆ ప్లాన్తో కరెక్ట్గా చేశారు. ఆయనకి సినిమా బాగా హిట్ అయ్యి మంచి పేరు రావాలి, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అలాగే కోటి గారు అంటే మా ఫ్యామిలీ మెంబర్ లాగా, అంటే మా హస్బెండ్తో నాతో కంపల్సరీ ఆయన ఏ సినిమా చేసినా నేను కానీ జాన్ గారు కానీ ఎవరొకరు వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆల్ ది బెస్ట్ కోటి గారు, ఈ సినిమా మీకు సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి పేరు రావాలి. ఇంకా దిలీప్ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే కెమెరామెన్గా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా దిలీప్ గురించి చెప్పడానికి నన్ను పిలిచి ఈ హీరోని ఫస్ట్ టైం నువ్వు ఎందుకు హీరో అవ్వాలనుకుంటున్నాను అని అడిగితే, మా ఇద్దరు కన్వర్జేషన్లో మాత్రం ఆ హీరో నన్ను ఇలా అంటాడు, ఈ హీరో ఇలా అంటారు, మేము ఇలా మాట్లాడుకుంటాం, మా హీరో అలాగా ఇలాగా అని పెద్ద హీరోలతో గురించి పొగిడాను అనమాట. పొగిడితే వెంటనే దిలీప్ మాత్రం ఏమన్నాడంటే, మీరు ఫ్యూచర్లో నా గురించి కూడా ఇంకొక హీరో దగ్గర ఇలా మాట్లాడేటట్టు నేను వండర్ఫుల్. సో ఇప్పుడు ఈ సాంగ్లో ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు డెఫినెట్గా ఆ రేంజ్కి వెళ్తాడు అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ దిలీప్. నన్ను కిల్లి చూలాలి పాడినట్టు హరివిల్లి అది చూసి ఓయిల వేసినట్టు బదులు రాని కవ్వింత ప్రశ్న ఎదలోని దాచినట్టు. ఇప్పుడు మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ వర్క్ నాగేశ్వరరావు గారు వచ్చి ఒక మూవీ చేయాలని చెప్పినప్పుడు డిస్కస్ చేసాము. తర్వాత సరే వీ కమ్ టు ఎన్ కంక్లూజన్. అండ్ తర్వాత ఆర్టిస్ట్ సెలెక్షన్ వచ్చిన తర్వాత ఎవరైతే బాగుంటారంటే వాళ్ళ రికమెండేషన్ వీళ్ళ రికమెండేషన్ నాకు నచ్చలేదు. నేను ఆడిషన్ పెట్టుకొని ఓకే పర్ఫార్మెన్స్ ఎవరు బాగుంది చూశాను, సెలెక్ట్ చేశాను. సరే ఓకే అది అయిపోయింది, పాట అయిపోయింది, వీ స్టార్ట్ షూటింగ్. సో దిలీప్ వచ్చేవరకు ఏంటంటే తనకి చాలా ఫైర్ ఉంది. సో ఆ ఫైర్ని నాకు ఎలా కావాలో అలా మలుచుకున్నాను. తీసుకొని నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నాకు కావాల్సిన అది వచ్చే వరకు ఎంతైనా చేసి తీసుకున్నాను. ఈ క్యాసెట్ రావడానికి, అంటే ఈ సీడీ రావడానికి వెనకాల చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మౌనంగా నిందలేస్తున్నదా ప్రేమే కన్నీరని విన్నామరి కానీ సంద్రాలని కనుగొన్నా చెలి పిలిచానే అరిచానే పలుకము అనుసయ్యాన ప్రేమ తలిచానే అలిసానే మనసు మటు మాయమా. ఈ రోజు టీటీ నైట్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపటి టీటీ నైట్ లో కలుద్దాం. దిస్ ఇస్ యా సుష్మా సైనింగ్ ఆఫ్ టుడే. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు RVS. బై బై.